ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పూజింపదగిన నామం పేరిట ఈ ఉదయకాల సమయంలో శుభాలు తెలియజేస్తున్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారా? భద్రంగా ఉన్నారా? మీకోసం, మీ ఆధ్యాత్మిక క్షేమం కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్మ సంరక్షణలో మీరందరూ ఎదగాలనేది మా ఆలోచన. ఆత్మదేవుడు తన స్వరాన్ని ప్రతిరోజు మనకు వినిపింపజేస్తూ క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు. పరిశుద్ధాత్మదేవుని పని ఏంటి అంటే మనందరినీ కూడా యేసయ్య రాకడ కొరకు సిద్ధపరచడం, సంఘ క్షేమాభివృద్ధిలో మనందరినీ వినియోగించుకోవడం పరిశుద్ధాత్మదేవుని యొక్క పని. ఆయన స్వరాన్ని మనం విన్నప్పుడు ఆత్మదేవుడు సరైన రీతిలో మనల్ని నడిపిస్తారు. అయితే చాలామంది దేవుని స్వరాన్ని విని కూడా ఆయన మాటకు లోబడక తమ స్వచిత్తాన్ని నెరవేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. కాబట్టే అనేక ఇబ్బందులు, ప్రతికూల వాతావరణాలు ఎదుర్కొంటున్నారు. దేవుని చిత్తాన్ని చేసేవాడు నిరంతరం నిలుస్తాడని బైబిల్లో రాయబడిన రీతిగా ఆయన చిత్తానికి లోబడిన మన జీవితాల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఈరోజు వాగ్దానం కోసం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి 52వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందామా? సామ్ 52:1. శూరుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యము ఉండును. The goodness of God endures continually. దేవుని కృప నిత్యం ఉండును. ఇంగ్లీష్లో కొన్ని ట్రాన్స్లేషన్లో ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ అనే మాట వాడారు. అనగా దేవుని మంచితనము నిరంతరము ఉంటుంది. దేవుని ప్రజలారా, దేవుని కృప మనకు తోడుగా ఉంది కాబట్టే నేటికి మనం సజీవులుగా ఉన్నాం. ఎంతమంది ఒప్పుకుంటున్నారు ఈ విషయాన్ని? ప్రైజ్ ది లార్డ్. ఇంకనూ మనం సజీవుల లెక్కలో ఉండి ప్రభువును ఆరాధించగలుగుతున్నామంటే, ఆయన స్తుతించగలుగుతున్నామంటే కేవలం దేవుని కృప మాత్రమే. సర్వశక్తిగల దేవుడు మన ద్వారా ఇంకా తన ప్రణాళికలు ఏవో నెరవేర్చాలని ఆశిస్తున్నారు. కాబట్టే మన జీవితాలను ఆయన పొడిగిస్తున్నారు. ప్రతిరోజు మనం దేవుని స్తుతించాలి. ప్రభువా, నీ కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. పౌలు భక్తుడు ఒక సందర్భంలో అంటాడు, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని కృపను బట్టి అయి ఉన్నాను. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, ఉద్యోగాన్ని బట్టి, వ్యాపారాన్ని బట్టి, ప్రభువు నీకు అనుకూలపరుస్తున్న ప్రతి సందర్భాన్ని బట్టి నువ్వు ప్రభువుని స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. దేవుని కృప నిత్యం ఉంటుంది. దేవుని కృప మన జీవితాల్లో చేసే కార్యాలు ఎలాంటివంటే, ఆయన కృప ద్వారా మనం దేవునికి సమీపస్తులుగా రాగలిగాం. మనందరం కూడా ధైర్యంతో కృపాసింహాసనం మీదకు చేరుదుము అని పౌలు భక్తుడు హెబ్రీయులకు రాస్తూ అంటాడు కదా. దేవుని కృప మనల్ని ఆయన దగ్గరికి ధైర్యంగా రాగలిగే అధికారాన్ని ఇచ్చింది, బలాన్ని ఇచ్చింది. ఆయన కృప ద్వారా మనం రక్షించబడ్డాం. మనలో ఏ ఒక్కరం కూడా మన సొంత కార్యక్రమాల వలన, మనం చేసిన దాన ధర్మాల వలనో, లేదా ధార్మిక సాంఘిక సేవా కార్యక్రమాల ద్వారా మనం రక్షణ పొందలేదు. పౌలు భక్తుడు అంటాడు, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు. ఎఫెసీ 2:8 ఆ మాట మనం చూస్తాం. కృప ద్వారా రక్షణ. చాలామంది ఇప్పటికీ కూడా తమ క్రియల ద్వారా రక్షణ పొందాలనే ప్రయత్నం చేస్తున్నారు. అది ఎప్పటికీ సాధ్యపడేది కాదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. బైబిల్ నిర్ద్వందంగా సెలవిచ్చిన మాట ఇది. అయితే ఆయన కృప మీద ఆధారపడినప్పుడు, యేసు ప్రభు సిలువలో మన కోసం చేసిన గొప్ప త్యాగాన్ని తలుచుకుని, ఆ బలియాగాన్ని దృష్టించి, అయ్యా నా నిమిత్తము నీవు చేసిన గొప్ప బలియాగాన్ని బట్టి స్తోత్రం అని మనకు బదులుగా మరణించిన యేసుక్రీస్తు ప్రభువును మన హృదయాల్లోకి అంగీకరించగలిగితే అప్పుడు ఆత్మరక్షణ పొంది ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం సొంతం చేసుకుంటాం. 52వ కీర్తనకు ఒక నేపథ్యం ఉంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి కీర్తనకు ఒక చారిత్రక నేపథ్యం ఉంటుంది. మీరు అవకాశం ఉంటే సమూయేలు మొదటి గ్రంథం 21 మరియు 22 అధ్యాయాలు చదివితే దావీదు మహారాజు అక్కడ జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకుంటూ ఈ కీర్తన రాసుకుంటూ వచ్చాడు. దావీదు భక్తుడు తరమబడుతూ ఉన్నాడు. సౌలు దావీదును తరుముతున్నాడు చంపేయాలని. ఆ ప్రక్రియలో దావీదు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళుతున్న సందర్భంలో, ఒకనొక సందర్భంలో దావీదు అహీమెలెకు అనబడే వ్యక్తి దగ్గర ఉన్నాడు. సౌలు తన సేవకులందరినీ పిలిచి అడుగుతున్నాడు, దావీదు ఎక్కడున్నాడయ్యా? అతని వల్ల మీకు ఏమన్నా ప్రయోజనం ఉంటుందా? నాకు అప్పచెప్పొచ్చు కదా అన్నట్టుగా సౌలు అడుగుతూ ఉంటే, అక్కడ ఎదోమీయుడైన దోయగు అనబడే వ్యక్తి ఉన్నాడు. అతడు ఎదోము సంతానం వాడు, ఎదోము వంశానికి చెందినవాడు. ఆ వ్యక్తి సౌలుకు చెప్పాడు, అహీమెలెకు అనబడే వ్యక్తి దగ్గర దావీదుని నేను చూశాను అని చెప్పగానే అహీమెలెకుని పిలుస్తాడు. పిలిచిన తర్వాత సౌలు చాలా కోపంతో ఉన్నాడు. దావీదుకు వారు ఆశ్రయం ఇచ్చారనే విషయం ఎప్పుడైతే తెలిసిందో, అక్కడున్న యాజకులను చంపమని తన చుట్టూ ఉన్నవారిని ఆజ్ఞాపించాడు. వారు ఆ పని చేయడానికి ముందుకు రాలేదు. వెంటనే దోయగు ఆ పని చెబితే ఎదోమీడిన దోయగు యాజకుల మీద పడి, ఏఫోదు ధరించగలిగిన యాజకుల మీద పడి 85 మందిని చంపేశాడు. 85 మంది యాజకులు మృత్యువాత పడ్డారు.
వారిలో ఏ ఒక్కరికి బహుశా యుద్ధం చేయడం రాదు. వారు ఏఫోదు పట్టుకుని దేవుని సేవ చేసేవాళ్ళు, యాజక ధర్మాన్ని జరిగించేవాళ్ళు ఆల్ ఆఫ్ ఎ సడన్గా దోయగు వారి మీద పడుతున్నప్పుడు ప్రతిఘటించలేకపోయారు. వారందరూ చనిపోయారు. ఈ విషయం దావీదుకు తెలిసి చాలా బాధపడ్డాడు. కానీ అబ్యాతారు వారి నుంచి తప్పించుకుని వచ్చినప్పుడు దావీదు అబ్యాతారుకు వాగ్దానం చేశాడు. ప్రియులారా, గమనించండి, ఈ సందర్భంలో దోయగు తాను చేసిన పనిని బట్టి బాగా అతిశయపడుతున్నాడేమో. నేను కాబట్టి పని చేశాను, నేను కాబట్టి యాజకులను ఇబ్బంది పెట్టాను, నేను కాబట్టి దేవుని సేవకులను హతమార్చాను, నేను కాబట్టి సౌలుకు మేలు చేశాను అన్నట్టుగా తాను శూరుణ్ణని అతిశయపడుతున్నాడు. దావీదు బహుశా ఈ సందర్భాన్ని తన మనసులో పెట్టుకుని, దోయగు అది నిజమైన శూరత్వం కాదు, అది పిరికి పందల చర్య, యుద్ధ నేర్పరితనం లేని యాజకుల మీద పడి వాళ్ళని చంపేయడం శూరత్వం కాదు. నువ్వు శూరుడు అని అనుకుంటున్నావు కానీ నువ్వు నిజమైన శూరత్వం కలిగిన వాడు కాదు. నీవు చేసిన కీడును బట్టి అతిశయపడుతున్నావు. చాలా సందర్భాల్లో మనం కూడా దోయగులాగే ప్రవర్తిస్తూ ఉంటాం. యాజకుల్ని చంపడం, దేవుని మాటను, దేవుని సేవకుల్ని ఇబ్బంది పెట్టడం, ఆ తర్వాత చేసిన పని ఏదో గొప్ప పని అన్నట్టుగా మరలా అతిశయపడ్డాం. పౌలు భక్తుడు అంటాడు, చాలామంది తాము సిగ్గుపడాల్సిన విషయాల్లో అతిశయపడుతున్నారు అన్నాడు. ఈ రోజుల్లో మనుషుల పరిస్థితి అలా ఉంది కదా. సిగ్గుపడాల్సిన విషయాల గురించి అతిశయపడాల్సిన విషయాల్లో ఏమో మానవుడు సిగ్గుపడుతున్నాడు. దేవుని వాక్యాన్ని పట్టుకుని దేవుని ముందుకు రావడం అంటే చాలామందికి సిగ్గు, లేకపోతే అదేదో చిన్నతనం అనుకుంటారు చాలామంది. అదే రోడ్ల మీద ఆయుధాలు పట్టుకుని తిరిగేవాళ్ళు, లేదా ఆ లిక్కర్ బాటిల్ పట్టుకుని తిరిగేవాళ్ళు, సిగరెట్ ప్యాకెట్లు పట్టుకుని తిరిగేవాళ్ళు, భయంకరంగా జీవించే వాళ్ళకి ఈ రోజుల్లో తెగింపు ఎక్కువైపోతాం. మంచి పని చేయాలంటే సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. దోయగు, నీ అతిశయం సరైంది కాదు, నీ శూరత్వం సరైంది కాదు, కానీ నేను దేవుని కృప మీద ఆధారపడుతున్నాను. ఐ డిపెండ్ ఆన్ గాడ్స్ గ్రేస్. నీ చుట్టూ దోయగు లాంటి నరహంతకులు, కీడును బట్టి అతిశయించువారు, కీడు చేయాలని పరిగెత్తుతున్నవారు అనేక మంది ఉన్నప్పటికీ దేవుని మీద నువ్వు ఆనుకోగలిగితే, ఆయన కృప మీద ఆధారపడగలిగితే, దావీదు వల్ల నువ్వు కూడా చెప్పగలవు, దేవుని కృప నిత్యముండునని. ప్రియులారా, అనేక సందర్భాల్లో రోగాలు, రుగ్మతలు, బలహీనతలు, అపవిత్రాత్మ శక్తులు మన మీద దొమ్మిగా పడుతున్నప్పుడు మనల్ని కాపాడుతుంది ఎవరు? మనల్ని నడిపిస్తుంది ఎవరు? దేవుని కృపే కదా. ఎన్నోసార్లు నిన్ను నీ భక్తి జీవితం నుండి, విశ్వాస జీవితం నుండి ప్రక్కకు తొలగించాలనుకున్న అపవాది కుతంత్రాల నుంచి విడిపిస్తుంది ఎవరు? దేవుని కృపే కదా. ఆ కృపను బట్టి దేవుని స్తుతించగలవా? ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, దోయగు లాంటి వారు మా చుట్టూ అనేక మంది ఉన్నప్పటికీ మేము నీ కృప మీద ఆధారపడుతున్నాం. లార్డ్, వి ట్రూలీ డిపెండ్ ఆన్ యువర్ గ్రేస్. యువర్ గ్రేస్ ఈజ్ ఇమ్మెజరబుల్. నీ కృప లెక్కించడానికి సాధ్యపడదు నాయన. నీ ప్రేమ గొప్పది ప్రభువా. అలాంటి కృపకు, అలాంటి ప్రేమకు మమ్మల్ని పాత్రులుగా చేసినందుకు నీకు వందనాలు. మా ప్రియులందరినీ బలపరచండి. ఈరోజు వాగ్దాన సందేశాన్ని వీక్షిస్తున్న ప్రియులందరినీ నూతన శక్తితో, నూతన అభిషేకంతో నింపండి. నీ కార్యాల పట్ల ఆసక్తిని దయచేయండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థతనివ్వండి, విడుదల లేని వారికి విడుదల ఇవ్వండి. సంపూర్ణమైన ఆశీర్వాదం, దీవెన ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి.
ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.